స్మార్ట్ మీటర్ల విషయంలో ఒక పెద్ద వివాదం అయితే నడుస్తోంది. గతంలో కూడా స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లని రంగంలో దింపారు. ఒక రకంగా స్మార్ట్ మీటర్లు అంటే ప్రీపెయిడ్ మీటర్లు. ముందుగా మనం డబ్బులు చెల్లించాలి. తర్వాత మనకు కావాల్సినంత ఇప్పుడు మనం ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటున్నాం సేమ్ అలాగే అనమాట. అయితే ఈ స్మార్ట్ మీటర్లు ఒక రకంగా వ్యవసాయానికైతే వద్దు అంటూ తాజాగా చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్ర వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిస్కంలను ఆదేశించారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంధన శాఖకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరా, విద్యుత్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాల మీద ఆయన అయితే సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి ఓకే, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీయే కాదని ఎవరు అనరు. కాకపోతే ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో సామాన్యుల్లో సైతం ఆందోళన మొదలైంది. ఇది కేవలం వ్యవసాయానికే వద్దు అంటే మామూలుగా గృహ వినియోగదారులకు కనుక అది బిగించేస్తే దాన్ని మేము తట్టుకోలేమని చాలామంది చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ స్మార్ట్ మీటర్ల కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందరూ. వ్యవసాయానికి వద్దు, వ్యవసాయ పంపు సెట్లకు వద్దు అన్నప్పుడు గృహ అవసరాలకు కూడా వద్దని చెప్తే అయిపోద్ది కదా. ఓన్లీ కమర్షియల్ వరకు బిగించుకుంటే ఓకే. అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ప్రతిదానికి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పే ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్ల విషయంలో మాత్రం ఎందుకు ఈ తరహా నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఇక్కడ పెద్ద చర్చ. కానీ గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తుకు సంబంధించి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.